హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి కొత్తగా నిమిషాల్లో అయిపోయే ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి చల్లని సాయంత్రం పూట వేడి వేడిగా టీతో పాటు ఇలా కార్న్ పకోడీ ఉంటే ఆ టైంకి వెదర్ కన్నా మనమే కూలేమో అనిపించడం కన్ఫర్మ్. అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే నిమిషాల్లో చాలా చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఇలా కార్న్ తోటి పకోడీ అయితే చేసి పెట్టొచ్చు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా నేనైతే ఇక్కడ ఒక అరకప్పు వరకు మొక్కజొన్న గింజలను అయితే తీసుకున్నాను. ఇవి పచ్చి గింజలండి, అంటే మొక్కజొన్న కంకుల నుంచి ఇలా గింజల్ని వేరు చేసి తీసుకున్నాను అనమాట. సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 2 మొక్కజొన్న కంకులతోటి ఇలా గింజల్ని వేరు చేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గింజల్లో నుంచి ఒక పిడికెడు వేరే బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకోండి. తర్వాత ఈ గింజలన్నింటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడా కూడా నీళ్ళు అనేవి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీన్ని అంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు చాలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, ఆ తర్వాత అరకప్పు వచ్చేసి ఉల్లిపాయ తరుగు. సో ఉల్లిపాయ తరుగు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు. ఇక్కడ ఉప్పు మీరు కొంచెం చూసి వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకుంటే పకోడీ ఉప్పగా వచ్చేస్తుంది. తర్వాత అరకప్పు శనగపిండి, అలాగే అరకప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి కనుక లేకపోతే దానికి ఆల్టర్నేట్గా కార్న్ ఫ్లోర్నైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ముందుగా సెపరేట్గా చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని కూడా వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని కూడా ముందుగా నీళ్లు ఏవి కలపకుండా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ నేను ఇక్కడ 1 పిడికెడు మాత్రమే నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పకోడీలు వేసుకుంటున్నాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ మనకు మరీ గట్టిగా ఉండకూడదు, సో అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం సాఫ్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకు పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఏదైనా గరిటె సహాయంతో ఈ పకోడీలను 2 వైపులా కూడా అటు ఇటు బాగా కదుపుతూ ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. దీనికి కాంబినేషన్గా టొమాటో కెచప్ లేదంటే ఇలా పచ్చిమిర్చిలను ఆయిల్లో కొంచెం లైట్గా వేపుకొని సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. టీ టైంలో వేడివేడిగా టీతో పాటు ఈ పకోడీని సర్వ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. లేదంటే ఉత్తవి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కనుక ఏదైనా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.